నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. రాబోయే రోజుల్లో ఈ దేశానికి కాబోయే ప్రధాని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అని డీసీసీ చీఫ్ సెక్రటరీ అమీర్ అన్నారు. గురువారం రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా రాయచోటి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద కేక్ కట్ చేసి ఒకరికొకరు ప్రేమతో తినిపించుకుని హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పార్టీ శ్రేణులందరూ వారి కంఠంతో ఒకేసారి ఆలపించారు. రాహుల్ గాంధీ 100వ పుట్టినరోజును సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రతి పౌరుడు న్యాయం పొందేందుకు, న్యాయం కోసం ఉద్యమాన్ని చేపట్టేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర చేసి దేశ ప్రజల గుండెలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అయినటువంటి బీజేపీకి కుల మతాలను రెచ్చగొట్టి కేంద్రంలో అధికారం ఎలా చేపట్టాలి అని ఆలోచన తప్ప ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆయన అన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక, హరిజన, గిరిజన, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల ప్రతి ఇంటికి న్యాయం అనే హక్కు చేరే వరకు ఉద్యమానికి చేపట్టిన రాహుల్ గాంధీజీ ది గ్రేట్ అన్నారు. మోదీ కబంధ హస్తాల నుంచి కాపాడే బాధ్యత జాతీయ కాంగ్రెస్ పార్టీపై ఉంది. రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాని చేసుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉంది. రాబోయే రోజుల్లో కాబోయేటువంటి భారతదేశ ప్రధాని రాహుల్ గాంధీ గారి 55వ జన్మదిన వేడుకలను ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించటకు మేమందరం కూడా దినమున ఇక్కడ చేరి ఉన్నాం. భారతదేశాన్ని ఏకదాటిపై నడపాలని, బలుగు, బలహీన, పేద ప్రజలకు అండగా నిలవాలని రాహుల్ గాంధీ గతంలో చేసినటువంటి భారత్ జోడో యాత్ర వంటి కార్యక్రమాలలో అనేకమైనటువంటి రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులుగా చేసింది. కాబట్టి ఈ యొక్క మతతత్వ పార్టీలను, అలాగే స్వార్థ రాజకీయాలను వదిలేసి ప్రజలందరూ కూడా మన భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని నియమించుటకు అందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇంకా ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన, అలాగే మరి కార్యకర్తలపైన ఉంది కనుక ఈ బర్త్డే రోజు నుంచి కూడా ఇంకా బలంగా మన కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని, మన భారతదేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా నిలబెట్టేంత వరకు కూడా మనమందరం కూడా కృషి చేయాలి.